పాల కడలి మీద పవళించిన హరి గొల్లపల్లె పాలు గోరనేల ఎదుటివారి సొమ్ములెల్లవారికి తీపి విశ్వదాభిరామ వినురవేమ. విష్ణుమూర్తి పాలసముద్రంలో పడుకొని ఉంటాడు ఎప్పుడు. అంటే ఆయన నివాస స్థానం పాలసముద్రం. మరి పాలసముద్రంలోనే పడుకుని ఉండే విష్ణుమూర్తికి గొల్లపల్లె పాలు కోరనేల అంటే విష్ణుమూర్తి 10 అవతారాలు ఉన్నాయని, అందులో కృష్ణ అవతారం కూడా ఒకటని. మరి కృష్ణుడు రేపల్లె అనే నగరంలో గొల్లవాళ్ళ ఇళ్లలో పాలు తాగాడు, పైగా దొంగిలించి తాగాడని మనం కథలు చదువుకుంటాం కదా భాగవతంలో. అంటే పాలసముద్రంలోనే పడుకునే విష్ణుమూర్తికి ఇతరుల ఇళ్లలో పాలు తాగాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, ఎదుటివారి సొమ్ము ఎవరికైనా తీపే. అంటే ఎదుటివారి సొమ్ము కోరుకుంటుంటారు ఎక్కువగా అని అర్థం. అంటే పక్కవారి సొమ్ము కోరుకుంటారు, తన సొమ్ము ఖర్చు పెట్టుకోకుండా పక్కవారి సొమ్ము కోరుకుంటారు అనడానికి ఇది మంచి ఉదాహరణ. పాల నీడిగింట క్రోలుచునుండెన మనుజులెల్లగూడి మద్యమండ్రు నిలువదగని చోట నిలువ నిందలు వచ్చు విశ్వదాభిరామ వినురవేమ. ఈడిగ ఇంట్లంటే కళ్ళు అమ్మే వాళ్ళ ఇంటి దగ్గర. ఈడిగ ఇల్లు అంటే కళ్ళు అమ్మే వాళ్ళ ఇల్లు, అంటే కళ్ళు అంగడి. కళ్ళు అమ్మే వాళ్ళ ఇంటి దగ్గర పాలు తాగినా కానీ జనమందరూ ఏమనుకుంటారంటే అవి మద్యమే అంటారు, అంటే కళ్ళే అంటారు. కళ్ళు తెల్లగానే ఉంటాయి, పాలు తెల్లగానే ఉంటాయి. నేను పాలు అక్కడ కూర్చొని పాలు తాగుతున్నాను, నేను ఇది అక్కడ కూర్చొని పాలు తాగుతున్నాను అంటే ప్రజలు ఎవరు నమ్మరు. ఎందుకని? కళ్ళు అమ్మే వాళ్ళ ఇంట్లో కూర్చొని పాలు తాగుతున్నానంటే ఎవరు నమ్ముతారు? అవి పాలే, పాలు కాదు మద్యమే, కళ్ళే అని అంటారు. అంటే నువ్వు పాలు తాగినా కానీ ఇది కళ్ళు కిందని జమ కడతారు. అంటే ఉండకూడని చోట, ఉండకూడని ప్రదేశాల్లో మనం ఉంటే ఆ నిందలు అట్లనే వస్తుంటాయి. అంటే మరి అది నిందే కదా, పాలు తాగుతున్నా కానీ కళ్ళు తాగారని చెప్పి అనడం నిందే అవుతుంది. అయితే నువ్వు ఎక్కడ ఉండకూడదో అక్కడ ఉండకూడదు, ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. అంతేగాని ఉండకూడని చోటును చూసుకొని అక్కడ ఉంటే ఇట్లాంటి నిందలే వస్తాయి. అంటే నీ స్థాయికి తగ్గట్టు, లేకపోతే నీ అభిప్రాయాలకు తగ్గట్టు, నీ ఉద్దేశాలకు తగ్గట్టు ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండకూడదు అనే ప్రదేశాలు నీకు తెలుసు కాబట్టి, అంటే మద్యం తాగేవాళ్ళు మద్యం దగ్గర ఉంటే సరిపోతుంది, పాలు తాగేవాళ్ళు ఇళ్లలో ఉంటే సరిపోతుంది. అంతేగాని నేను పాలు తీసుకెళ్ళి నేను అక్కడ కళ్ళు అమ్మే చోట తాగుతున్నానంటే అది కళ్ళు కిందలే వస్తుంది కానీ పాల కిందకు రాదు అని సమాధానం. పాలు పంచదార పాపర పండ్లలో చాలా బోసి వండ జవికిరాదు కుటిల మానవులకు గుణమే ఎలగలుగురా విశ్వదాభిరామ వినురవేమ. పాపర పండ్లు అంటే చేదు పండ్లు. చేదుగా ఉండే పండ్లలో నువ్వు పాలు పంచదార ఎంత పోసి వండినా కానీ ఆ పాయసానికి, ఆ పాలు పంచదార పోస్తే పాయసం అని అంటుంటాం కదా, దానికి రుచి రాదు. అట్లాగే చేదు పోదు రుచి రాదు. అంటే పాయసంలో పోయవలసింది పాలు పంచదారతో పాటు బియ్యం కూడా పోయాలి. కానీ చేదు పండ్లల్లో పాలు పోసి పంచదార వేసి, అంటే తీయటి పండ్లలో పాలు పంచదార పోస్తే తీయగానే ఉంటాయి, రుచిగా ఉంటాయి. అట్లా కాకుండా చేదు పండ్లలో పాలు పంచదార పోసి వండితే అది చేదుగానే ఉంటుంది. పాలు పంచదార రెండు తీపి కలిగిన వస్తువులే అయినా పాపర పండ్లు చేదు పండ్లు కాబట్టి అవి చేదుగానే ఉంటుంది, దానికి రుచి రాదు. ఎందుకని రుచి రాదు? పాపర పండ్ల స్వభావం అది. చేదు పండ్ల స్వభావం చేదు అనేది తీపి అనే పదార్థం యొక్క పంచదార పాలు తీపి అనే గుణాన్ని కూడా, దాని తీపి స్వభావాన్ని కూడా అధిగమించి చేదు స్వభావమే నిలబడుతుంది. కాబట్టి
ఎక్కువగా పాలు పోసి వండినా అది రుచి రాదు. కాబట్టి అది ఇప్పుడు ఎట్లా అంటే దుర్మార్గుడు ఉన్నాడు. దుర్మార్గుడు అంటే చెడ్డవాడు. చెడ్డవాడు అంటే నీచుడు లేదా హీనుడు. వానికి మంచి గుణం ఎట్లా వస్తుంది? వాడి స్వభావమే చెడు గుణం, దుర్మార్గం. వాడి స్వభావమే కుటిలత్వం, వాడి స్వభావమే హీనత్వం, నీచత్వం. అట్లాంటి వాడికి మంచి గుణం ఎట్లా వస్తుంది అంటే, చెడ్డవానికి మంచి గుణం ఎట్లా రాదో చేదుకాయలకి తీపి అనేది కూడా రాదు, ఏం పోషించిన. ఇప్పుడు 10 మందిలో ఈ దుర్మార్గుడిని కూర్చోబెట్టినా కానీ ఈ దుర్మార్గుడు మనసే మారదు, దుర్మార్గుడి స్వభావం మారదు, దుర్మార్గమే ఉంటుంది. 10 మంది మంచి వాళ్ళలో కూర్చోబెట్టినా కానీ ఆ 10 మంది కూడా వీడి దుర్మార్గం వల్ల చెడిపోయే అవకాశాలు ఉన్నాయి, కానీ వీడు మాత్రం మంచి గుణాలు రావు వీడికి. ఎట్లా అంటే మరి చేదు పండ్లలో పంచదార పాలు పోసి వండితే అది చేదే వస్తుంది కదా. అట్లనే ఒక దుర్మార్గుడిని 10 మందిలో మంచి వాళ్ళలో కూర్చోబెడితే ఆ 10 మంది కొద్దిగా దుర్మార్గాలే వస్తాయి, కానీ వీడికి మాత్రం మంచి గుణాలు రావు. అంటే మంచి గుణం మీద ఈ చెడ్డు గుణం అనేది, ఈ చెడ్డ గుణం దుర్మార్గం అనేది అధిగమిస్తుంది, దాన్ని లోపరుచుకుంటుంది అని అర్థం. పుట్టిన జనులల్ల భూమిలో ఉండిన పట్టున జగంబు పట్టడెప్పుడు యముని లెక్క రీతి అరుగుచునుందురు విశ్వదాభిరామ వినురవేమా. పుట్టిన ప్రతి జీవి, ప్రతి మనిషి చావు లేకుండా ఉంటే ఈ భూమి పడుతుందా? భూమి పట్టదు కదా. ఇప్పుడు ఎన్నో వేల లక్షల సంవత్సరాల నుంచి ముందుకు వస్తున్నటువంటి ఈ భూమిలో పుట్టిన వాళ్ళందరూ చావకుండా ఉంటే ఈ భూమి ఇప్పుడు దాకా ఎట్లా ఉంటుంది? నిండిపోతుంది. భూమి మరి పడుతుందా ఈ భూమి పడుతుందా జనంతో నిండిపోతున్నారు. ఇప్పుడు కొత్త మనుషులు ఎక్కడ పుట్టుకొస్తారు, కొత్త మనుషులు ఎక్కడ ఉంటారు? ఇప్పుడు భూమి మీద ఈ జగంలో, ఈ లోకంలో పట్టదు. అంటే లోకమే పట్టదు. ఏది? పుట్టిన వాళ్ళంతా చనిపోకుండా బ్రతికి ఉంటే, జీవితకాలం బ్రతికి ఉంటే, అంటే చావు అనేది లేకుండా ఉంటే, పుట్టినవాడికి చావు లేదనుకో అట్లనే ఉంటాడు. అట్లా ఉంటే మరి ఇన్ని సంవత్సరాల నుంచి, లక్షల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఈ చావు అనేది లేకుండా ఉన్నటువంటి మనుషులు ఏమైపోతారు? భూమి పట్టదు. అందుకని యమధర్మరాజుకు ఒక లెక్క ఉంటుంది. కాబట్టి పుట్టిన వాళ్ళు కొంతకాలం భూమి మీద ఉండి చనిపోయి యమలోకానికి చేరిపోవాలి. అంటే ఆయువు తీరగానే వాళ్ళు భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఆయువు తీరిన తర్వాత వాళ్ళు చనిపోతే కొంత తర్వాత పుట్టే వాళ్ళందరికీ భూమి ఖాళీగా ఉంటుంది అని అర్థం. అంటే పుట్టేవాళ్ళు పుట్టినా ఆయువు తీరగానే చనిపోవాలి అని అర్థం. పొడమి తిరిగి పడయు పుణ్యంబులెల్లను కలుగు సాధుజనుల కన్నయ్యపుడే ఒడిని నీరు నదిని కడుతే ఎటయ్యుండు విశ్వదాభిరామ వినురవేమా. ఇప్పుడు వేగంగా నదులు ప్రవహించడం వల్ల, ఎంతో వేగంగా ప్రవహించడం వల్ల దానిలో మురికి పక్కకి వెళ్ళిపోతుంది, దానిలో మురికి కొట్టుకుపోతుంది, కలిసిపోతుంది. వేగంగా పోవడం వల్ల ఏమవుతుంది? అది నీరు తేటగా మారిపోతుంది. అంటే మురికంతా అడుక్కుపోవడం, పక్కకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అసలు నీరు తేటగా ఉండిపోతుంది అన్నమాట. అంటే అట్లనే ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు చాలా ఉన్నాయి. ఈ పుణ్యక్షేత్రాలు మరి అప్పుడప్పుడు పుణ్యక్షేత్రాలు చూస్తూ ఉంటే అక్కడ ఆ పుణ్యక్షేత్రాల దగ్గర పరిసరాల్లో, లేకపోతే మరి కొంత దూరాల్లో కొంతమంది ఈ పుణ్యపురుషులు ఉంటారు, సాధువులు అంటే స్వాములు అంటాం చూడు. ఆ స్వాములు ఏం చేస్తారు? సాధువులు వాళ్ళు ఎప్పుడు దేవుడి గురించి చింతిస్తుంటారు, దేవుడి గురించి ఆలోచిస్తుంటారు. అక్కడ వాళ్ళ దగ్గర పోయినా కొన్ని ధర్మవాక్యాలు చెప్తారు, ఆధ్యాత్మిక వాక్యాలు చెప్తారు. అంటే దేవుడి గురించి కాస్త మంచి మాటలు చెప్తుంటారు. అటువంటి సాధుజనులు, అటువంటి పుణ్యజనుల్ని చూసినందువల్ల మరి ఈ మనుషులు కూడా
పుణ్యాలు పొందుతారు. అంటే సాధుజనులను చూడటం వల్ల పుణ్యక్షేత్రాలు చూస్తూ భూమి మీద ఉండే పుణ్యక్షేత్రాలన్నింటినీ చూస్తూ పుణ్యక్షేత్ర పరిసరాల్లో ఉండే సాధువులను, సాధుజనులను, మరి స్వాములను, ఇట్లాంటి వాళ్ళను చూడటం వల్ల పుణ్యాలు కలుగుతాయి అని అర్థం. ఈ సాధువులను చూడడం వల్ల పుణ్యాలు ఎందుకు కలుగుతాయంటే వాళ్ళు సర్వసంగ పరిత్యాగులు. వాళ్ళు కుటుంబాలను పెట్టుకోకుండా, భార్య పిల్లలు లేకుండా మరి జీవితాంతం వాళ్ళ జీవితాలను త్యాగం చేసి దేవుణ్ణి కనుక్కోవాలి, లేకపోతే దేవుడి మీద భక్తితోటి జీవితాంతం భక్తితోటి పూజలు చేస్తూ దేవుణ్ణి కొలుస్తూ ఉంటారు. వాళ్ళకేమీ ఉండదు, రోజు ఒక అన్నం కూడా ఉడుకోరు. వాళ్ళు 4 ఇళ్ళకి వెళ్ళి వాళ్ళు పెట్టి తెచ్చుకొని తిని ఇంకా రాత్రి పగళ్ళు దేవుణ్ణే కొలుస్తుంటారు, దేవుణ్ణే పూజిస్తుంటారు, దేవుడి గురించి పాడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళని దర్శించినందువల్ల పుణ్యం కలుగుతుంది అని ఇక్కడ ఈ పద్యంలోని భావం.